దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయన్ను మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. ప్రమాదం గురించి ఆయన కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికాయని, అవి లెక్కల్లో చూపని డబ్బుగా గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ జస్టిస్ కొలీజియం సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయనను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించింది కొలీజియం. ఆయన అలహాబాద్ నుంచి 2021 అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టుకు మారినట్లు తెలుస్తోంది. జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని, అందుకు నిరాకరిస్తే పార్లమెంట్ ద్వారా ఆయన్ను తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ను కోరింది కొలీజియం.